ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత షర్మిల గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ. అయితే ఆయన క్రిస్టియన్ అంటూ, ఆయన క్రిస్టియన్ అయ్యుండి కూడా మణిపూర్లో క్రిస్టియన్ల మీద దాడి జరుగుతున్నప్పుడు స్పందించలేదంటూ చాలా స్పష్టమైన బోల్డ్ స్టేట్మెంట్ షర్మిల గారు ఇవ్వడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి? షర్మిల గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విరుచుకుపడ్డారు. ఒక రకంగా 3 రాజధానులు అన్నాడు, ఓ పక్క నుంచి స్పెషల్ స్టేటస్ అన్నాడు, ఏది తీసుకురాలేదు. ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అప్పులు మాత్రం పెంచేశాడు అంటూ చాలా ఘాటుగా విమర్శించింది. మీ అభిప్రాయం ఏంటి షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల? అదేవిధంగా ఇప్పుడు షర్మిల ఉన్నట్టుండి ఏదైతే కాంగ్రెస్లో అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు చేపట్టారో, సో ఈ పదవీ బాధ్యతలు చేపట్టడం ద్వారా రేపొందన రానున్న రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? మీ అభిప్రాయం ఏంటి? ఇది షర్మిల వ్యాఖ్యల్ని మనం 2 రకాలుగా చూడాలి. ఒకటి ఏంటి అంటే ఈ క్రిస్టియన్ వ్యాఖ్యలు, దానికి సంబంధించింది ఒకటి. రెండోదేమో రాజకీయ వ్యాఖ్యలు. రాజకీయ వ్యాఖ్యలు ఇప్పటికీ చాలామంది చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ 3 రాజధానుల మీద చాలా విమర్శించినాయి. తెలుగుదేశం పార్టీ అయితే వీటి మీద ఉద్యమమే చేసింది. అంటే రాయలసీమ వెళ్ళి 3 రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యం చంద్రబాబు నాయుడుకు ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్రకి వెళ్ళి కూడా అదే మాట్లాడాడు. ప్రజలు కూడా హర్షించారు. జనసేన కూడా అదే ఇది ఉంది. బీజేపీ రాష్ట్ర పార్టీ అమరావతి రాజధాని ఉండాలని చెప్పింది. సో ఆ రాజధాని గురించి పెద్ద ఇది లేదు. అదేవిధంగా షర్మిల చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే అప్పులు పెరగటం మీద తెలుగుదేశం పార్టీ ఇప్పటికే చాలా పోరాటాలు చేసింది. ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులు చెప్తూ ఉన్నది. అది కూడా మనం పెద్దగా ఇది చేయాల్సిందే వీల్లేదు. అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఎజెండా, అందులో ఇదేం లేదు. అందరూ అడుగుతున్నారు, ప్రత్యేక హోదా ఇవ్వము అని బీజేపీ స్పష్టంగా చెప్పేసింది. ప్రత్యేక హోదా ఇచ్చే సమస్య లేదు అని చెప్పేసింది. అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎజెండాగానే మిగిలిపోయి ఉన్నది. ఈ పరిస్థితుల్లో అవన్నీ కూడా మామూలుగా సామాన్య ప్రజల్ని ప్రభావితం ఆల్రెడీ చేసినాయి. ఇప్పటికే అయిపోయింది. కొత్తగా ప్రభావితం చేయాల్సిన అవసరం ఏం లేదు వాటి మీద. కానీ షర్మిల ఎంచుకున్న టాపిక్ అంటే క్రిస్టియానిటీకి సంబంధించిన టాపిక్ మాత్రం అది చాలా పవర్ఫుల్ వెపన్. అది జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తే ఆయన ప్రతిసారి చెప్తుంటాడు, కులం చూడడం, మతం చూడడం అనే చెప్తూ ఉంటాడు. రకరకాలుగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆయన చూసేదంతా కులమే చూస్తాడు, మతమే చూస్తాడు. ఇది అందరికీ తెలుసు. మనం పల్లెటూళ్ళల్లో ఇప్పుడు చూస్తుంటే ఈ కన్వర్షన్స్ అంటే మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని నేనో చెప్పటం కాదు, విశ్వ హిందూ పరిషత్ చెప్పింది. ఆర్ఎస్ఎస్ అయితే జాతీయ స్థాయిలో దీన్ని ఒక సమస్యగా, ప్రధానమైన సమస్యగా చూపించింది. అంటే క్రిస్టియన్ ఓటు బ్యాంకు అంత కన్సాలిడేటెడ్గా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నది. ఈ తరుణంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు అంటే మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఎప్పుడు వెళ్ళినా ఒక్కడే వెళ్తాడు. ఆయన భార్య భారతి అయితే ఎప్పుడూ రాలేదు, రాదు కూడా. అది స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అంటే సతీ సమేతంగా ఇవ్వాలి. అట్లా కాకుండా ఈయన ఒక్కడే వెళ్తున్నాడు. అక్కడ అర్చకులు కూడా మరి ఎందుకు ఎలవ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తాడు, పాటిస్తాడు అనేది అందరికీ తెలుసు. కానీ ఎవరు బహిరంగంగా మాట్లాడటం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ గురించి ఎవరు బహిరంగంగా మాట్లాడటం లేదు. ఆయన కూడా విశాఖపట్నం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అని ఆయనే చెప్పుకుంటుంటాడు. ఎవరు ఇది కాదు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక ఆధ్యాత్మిక గురువు లాంటివాడు. ఆయన ఏం చేశాడంటే ఎలక్షన్లకు ముందర ఈయన్నేదో కన్వర్ట్ చేస్తున్నట్టు, అంటే క్రిస్టియానిటీ నుంచి హిందూయిజానికి కన్వర్ట్ చేస్తున్నట్టు ఆయన గంగా నదిలో ముంచటం, తీయటం, ఆయన నెత్తి మీద చేయిబెట్టి ఈయన ఆశీర్వదించటం,
ఆయనకు ఒక కుంకుమ బొట్టు పెట్టడం, ఇటువంటివన్నీ చేసి ఆయన్ని క్రిస్టియానిటీ నుంచి హిందువుగా మార్చేసినట్టు చెప్పేశాడు. ఆ టైప్ ఆఫ్ ఫోటోలు రిలీజ్ చేశాడు. అది ఎక్కడ అందరూ కింద హరిద్వార్లో జరిగింది అది ఇదని అనుకున్నారు. మరి ఆయన ఎక్కడ గోదావరిలో చేశాడో, కృష్ణలో చేశాడో, గంగలో చేశాడో మనకు తెలియదు. అంటే తను క్రిస్టియన్ అయ్యుండి హిందూయిజానికి మారినట్టుగా ఆయన బయట ప్రపంచానికి ఒకవైపు చెప్తుంటాడు, రెండో వైపు ఏమో తిరుపతికి ఒక్కడే వెళ్తాడు, భార్యను తీసుకొని వెళ్ళాడు. అంటే ఈ ద్వైతీ భావన జగన్మోహన్ రెడ్డిలో కనపడుతున్నది. కానీ ఎవరూ కూడా బాహాటంగా దీని మీద మాట్లాడటానికి సాహసించలేదు, ఎవరు ధైర్యం చేయలేదు. ఇప్పుడు షర్మిల ఏం చేసిందంటే, నువ్వు క్రిస్టియన్వి, బై బర్త్ యువర్ ఎ క్రిస్టియన్, నువ్వు అక్కడ మొత్తం అసలు మణిపూర్లో ఈ విధమైన మారణకాండ జరిగి క్రిస్టియన్ల మీద ఇంత దారుణం జరిగితే నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని వేసిన ప్రశ్న అది క్రైస్తవుల్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. ఇప్పటి వరకు ఆ యాంగిల్లో ఎవరు ఆలోచించలే. వాళ్ళేదో జగన్మోహన్ రెడ్డి మావాడు అనుకుంటున్నారు తప్ప ఈ యాంగిల్లో ఎవరు ఆలోచించలే. అక్కడ మణిపూర్ మారణకాండ ఎవరి మీద జరిగింది? క్రిస్టియన్స్ మీద. అయితే అక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా దాడులు జరుగుతున్నాయి కదా, అప్పుడు కూడా స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడో మణిపూర్ సంగతి పక్కన పెడితే నా అభిప్రాయం. ఎక్కడ ఇప్పుడు దళితులు చాలామంది క్రిస్టియానిటీ పుచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రిస్టియానిటీ అనేది బాగా స్ప్రెడ్ అవుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత. ఈ నేపథ్యంలో షర్మిల ఆ కామెంట్ చేయటం అనేది ఇప్పుడు మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా ఆలోచనలో పడేస్తుంది. మీరు ఒక విషయం ఆలోచిస్తే, అసలు ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంకు లాగా తయారై ఉన్నది. అందుకనే మీరు గమనిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చెప్పాడు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు వీళ్ళందరూ మా ఓటర్లు కాదండి, మా ఓటర్లు సపరేట్గా ఉన్నారన్నాడు. ఆయన మా ఓటర్లు సపరేట్గా ఉన్నారు అన్న కామెంట్ చేయటం వెనక అంతరార్థం ఏంటి అంటే, మా ఓటర్లు క్రిస్టియన్లు అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎన్నికల ముందర కూడా షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఆయన ఈ పాస్టర్లందరినీ ఒక చోట మీటింగ్ చేయటం, మన క్రిస్టియన్ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పటం, వాళ్ళని ప్రభావితం చేయటం, ఇదంతా కూడా చేశారు. దీంతో ఏమైంది అంటే క్రిస్టియన్ కమ్యూనిటీసు, క్రిస్టియన్ ఇది అంతా కూడా కన్సాలిడేట్గా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు షర్మిల చేసిన కామెంట్లతోటి క్రిస్టియన్లలో ఒక ఆలోచన మొదలైంది, ఇతను నిజంగా క్రిస్టియనా, లేదు స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పినట్టు ఈయన క్రిస్టియన్ నుంచి హిందూగా మారిపోయాడా, మరి ఆయన తల్లేమో బైబిల్ పట్టుకొని తిరుగుతుంది, ఆయన భార్య ఏమో మరి తిరుపతి వెళ్ళదు, ఈయనేమో హిందువులాగా ఉంటాడు. అన్నీ ఇప్పుడు మనం చూసాం కదా, సంక్రాంతి ఫెస్టివల్కి ఇంట్లోనే పెద్ద సెట్టింగ్ వేసుకున్నాడు, దేవాలయం సెట్టింగ్ వేసుకొని వెనక దేవుడు ఉంటే వీళ్ళు ముందరికి తిరిగి కూర్చున్నారు భార్యాభర్త. దాని మీద చాలామంది హర్ట్ అయ్యారు. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క క్రిస్టియానిటీకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన క్రిస్టియన్ అయినా హిందూ అయినా మనకి అసలు ప్రాబ్లం ఏం లేదు. అయితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియన్స్కి ఈరోజు ఏం చేయట్లేదు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో కూడా. వాళ్ళకి ఇచ్చినటువంటి గత పాలకులు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్లు కానివ్వండి, అనేక పథకాలు అవనివ్వండి, ఇవన్నీ రద్దు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలా చూడాలి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఓవరాల్ ఈ యొక్క క్రిస్టియానిటీ, హిందూయిజం ఇవన్నీ ఒకసారి మనం పక్కన పెడితే, షర్మిల ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు క్రిస్టియన్స్కే అన్యాయం జరుగుతున్నప్పుడు పట్టించుకోలేదు, ఈరోజు పట్టించుకోరు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఏంటంటే, ఇప్పుడు తన సొంత ఇంట్లోనే, ఇప్పుడు మీరు చెప్పారు, తన సొంత ఇంట్లోనే దేవుడు మందిరం, అదే ఒక రకమైనటువంటి సెటప్ కట్టేశారు. అంటే ఇతనికి రాజకీయ అవసరాలు తప్ప ఈ మతాలు కులాలు అనేవి పెద్దగా
ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో మీరేమంటారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క రాజకీయ డ్రామా కోసమే ఇవన్నీ వర్గాలను వాడుకుంటున్నాడు అంటారా, ఈ ఓటు బ్యాంక్ కోసమే వాళ్ళని చూస్తున్నాడంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్తున్నది అదే. ఈయన మతాన్ని ఒక రాజకీయంగా వాడుకుంటున్నాడు. తన ఓటు బ్యాంకు సపరేటు అని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంటే దీనికి సంబంధించింది. నేను అందుకనే ఇంత ఉపోద్ఘాతం చెప్పింది. అంటే వీళ్ళ ఓట్లు సపరేటు, మా ఓట్లు సపరేటు, మా ఓట్లు ఎవరు కదిలించలేరు. ఇప్పుడు దళితుల్ని శిరోముండనం చేయటం, ఓ దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేయటం, ఇటువంటివన్నీ చూసాం కదా. ఇప్పుడు దళితులు క్రిస్టియన్లు అని మనం సపరేట్గా మాట్లాడుకుంటాం, కానీ సాదా జనరల్గా ఏంటంటే 80% రెండు మిక్సే ఉంటారు. సో అందువల్ల ఇప్పుడు ఈ షర్మిల చేసిన కామెంట్ తోటి క్రిస్టియన్లు వాళ్ళకి ఇప్పటివరకు జరిగిన అన్యాయం, వాళ్ళకి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం మాకేం చెయ్యలేదు అన్న భావన ఇప్పటి నుంచి వాళ్ళు ఆలోచించటం మొదలు పెడతారు. ఇది ఆలోచించటం మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చాలా సమస్యలు వస్తాయి. షర్మిల నిజంగా కూడా బ్రదర్ అనిల్ కానీ షర్మిల కానీ వాళ్ళు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తారు. వాళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ కోసం వాటి కోసం. బ్రదర్ అనిల్ అయితే ఆయన ఎవాంజలిస్ట్, ఆయన చాలా చిత్తశుద్ధితో పనిచేస్తాడు. అంటే ఆయనకి అదే లోకం, అదే ప్రపంచం. షర్మిల కూడా ఎప్పుడు ఇటువంటి అంటే రాజకీయం కోసం ఇవన్నీ వాడుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. అందుకనే ఆమె ఈ నువ్వు క్రిస్టియన్ అయ్యుండి ఈ విధమైన మారణకాండ జరిగితే కూడా నువ్వు స్పందించలేదు కనీసం అని ఆమె క్వశ్చన్ చేయగలిగింది. జగన్మోహన్ రెడ్డి అని నేను అంటున్నాను, కానీ షర్మిల జగన్ రెడ్డి అనే అన్నది. జగన్ రెడ్డి స్పందించకపోవటానికి కారణం ఇంకోటి కూడా ఉంది. బీజేపీ అంటే భయం. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం అనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు ఈ 5 సంవత్సరాల నుంచి మనం చూస్తే. అంటే ఇక్కడ షర్మిల టార్గెట్ చేసింది ఒక జగన్నే కాకుండా బీజేపీని కూడా టార్గెట్ చేసింది. అంటే జాతీయ రాజకీయాల్లో కూడా షర్మిల ప్రకటన ప్రభావం కనపడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు.